చిన్న మీరు ఐపీఎల్ చూస్తారు కదా, ఈసారి 2025 ఐపీఎల్ కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నారు? ఎంఐ. నువ్వు నువ్వు అందరు ఎంఐనా? ఎందుకు తమ్ముడు? రోహిత్ శర్మని ఇష్టపడుతున్నావు కాబట్టి ఎంఐ. నువ్వు తమ్ముడు? హిట్ మ్యాన్ ఫర్ ఎ రీజన్. నువ్వు కూడా రోహిత్ శర్మ. నువ్వు? సేమ్. అంటే వాళ్ళు బ్యాటింగ్ బాగా చేస్తున్నారు, బౌలింగ్ బాగా చేస్తున్నారు, ఫీల్డింగ్ బాగా చేస్తున్నారు అని చెప్పారా? ఓకే, రోహిత్ శర్మ ఫ్యాన్స్ రోహిత్ శర్మ కోసమే ముంబైకి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు నేను గద్వాల్ ఇండోర్ స్టేడియంకి వచ్చా. ఐపీఎల్లో 4 టీమ్స్ క్వాలిఫై అయ్యాయి. గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై. మరి ఈ 4 కప్పి ఎవరిని కొడతారో అడుగుదాం రండి. మీరు ఐపీఎల్ చూస్తారా? ఏం పేరు? అరవింద్. ఈసారి కప్పు ఎవరికి వస్తుంది అనుకుంటున్నాం? ఎందుకు? ఏం రీజన్ లేదా? నీకు ఎంఐ నచ్చింది కాబట్టి ఎంఐ అంటున్నావు, అంతేనా? ఇక్కడ ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నాడు, అడుగుదాం. అన్న, ఈసారి ఐపీఎల్ ఎవరు కొడతారు? సన్ రైజర్స్ హైదరాబాద్. ఎలిమినేట్ అయింది కదా అన్న? అయినా కూడా అదే కొడుతుంది కప్పు. ఏం పేరు తమ్ముడు? ముజాహిద్. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఎవరు కొడతారు అనుకుంటున్నారు? ఆర్సీబీ. ఎందుకు? దాంట్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఫ్యాన్ అనమాట. చాలా మంది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని చూసి జస్ట్ వాళ్ళ పేర్లకే టీం గెలుస్తుంది అంటున్నారు. ఇక్కడ ప్రొఫెషనల్ క్రికెటర్ ఉన్నాడు, అడుగుదాం. ఏం పేరు అన్న? అజిత్. తమ్ముడు కూరగాడు. అజిత్, ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఎవరు కొడతారు? ఐపీఎల్ టీమ్స్. విరాట్ కోహ్లీ అంట, ఆర్సీబీ. ఐపీఎల్ చూస్తావా? ఎందుకు ఆర్సీబీ? ఎందుకు? విరాట్ కోహ్లీ అనే? విరాట్ కోహ్లీ ఫ్యాన్ అంట, అందుకే ఆర్సీబీ అంటున్నాడు తమ్ముడు. థ్యాంక్ యూ తమ్ముడు. నువ్వు కూడా విరాట్ కోహ్లీ అంత ప్లేయర్ కావాలి. ఇప్పటి నుంచే క్రికెట్ ఆడుతున్నావు. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. చూడండి, పోరగాళ్ళు మ్యాచ్ ఆడుతున్నారు. లేకపోయింటే లోపల పోయి అడుగుతుండే ఏ టీం ఐపీఎల్ కప్ కొడుతుందో 2025. తమ్ముడు ఏం పేరు? సునీల్. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఎవరు కొడతారు అనుకుంటున్నావు? ఆర్సీబీ అన్న. నీ ఫేవరెట్ టీం? ఆర్సీబీ అన్న. ఎందుకు ఆర్సీబీ అంటే ఇష్టం? అన్న ఉన్న విరాట్ కోహ్లీ అన్న. ఓకే, ఇక్కడ మనం రవి టీ స్టాల్లో ఉన్నాం. మరి ఈసారి ఐపీఎల్ కప్ ఎవరు కొడతారో అడుగుదాం. అన్నా, మీ ఫేవరెట్ టీం? ఆర్సీబీ. ఈసారి కప్పు కూడా ఆర్సీబీ కొడుతుంది అనుకుంటున్నా. ఎందుకు ఆర్సీబీ అంటే ఇష్టం? అన్నా మీరు? మరి సన్ రైజర్స్ ఎలిమినేట్ అయింది, మరి ఏ టీం కప్పు కొడుతుంది అనుకుంటున్నాం? మనం మ్యాచ్ ఎన్ని చేసాం అంతే. మన కప్పు మనకు నాకు ఇష్టమైన టీం సన్ రైజర్స్ హైదరాబాద్. అన్న, మీరు ఐపీఎల్ చూస్తారా? ఏం పేరు అన్న? ధర్మ. అన్న, ఈసారి ఐపీఎల్ టీం ఏది కొడుతుంది కప్పు? కప్పు ఏ టీంకి వస్తుంది? అన్న అదే ఏది కొట్టేది ఎప్పుడైతే చెప్పండి కొట్టేది. గెస్ట్ చేయండి. ఇండియా. ఇండియా గెలుస్తా అన్న. అన్న మీరు? ఇండియా గెలుస్తా. తమ్ముడు? ఆనంద్. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఎవరు కొడతారు అనుకుంటున్నాం? ఆర్సీబీ. ఎందుకు? ఎందుకంటే టీం బాగుంది కదా, మళ్ళీ కలిసి వచ్చే అవకాశం. టీం కూడా సపోర్ట్ బాగుంది. అయ్యాక టీం మంచిగా ఆడుతుంది. ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు అంటున్నాడు. తమ్ముడు నీ పేరు? అజయ్. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఎవరు కొడతారు అనుకుంటున్నావు?
ఆర్సీబీ. తమ్ముడు నవీన్ ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఎవరు కొడతారు? ముంబై ఇండియన్స్. ఎందుకు? స్ట్రాంగ్. ఫోర్త్ ప్లేస్లో ఉంది ముంబై. స్ట్రాంగ్ ఉంది కదా. నువ్వు చెప్తావా అమ్మా? థ్యాంక్ యూ తమ్ముడు, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినారు. థ్యాంక్ యూ తమ్ముడు. కే కళ్యాణ్ ఈసారి నువ్వు ఐపీఎల్ చూస్తావు కదా, ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఎవరు కొడతారు? ఆర్సీబీ అన్నా లేకపోతే ఎంఐ అన్న. ఎందుకు ఆర్సీబీ ఎంఐ కొడుతుంది అనుకుంటున్నావు? ఆర్సీబీ ఈ సంవత్సరంలో చాలా ఫామ్లో ఉంది. ఇప్పుడు అది సెకండ్ ప్లేస్లో ఉంది క్వాలిఫై అయ్యి. ఇంకా ఎంఐ కూడా నిన్ననే ఒక మ్యాచ్ గెలిచింది. ఎంఐ ఇంకా చీటీ పడితే ఫైనల్లో పడతారు, లేకపోతే ఎంఐ ఇంకా ఆర్సీబీ. ఏం పేరు తమ్ముడు? రామ్ చరణ్. ఓ రామ్ చరణ్ ఉన్నాడు మా కాడ. రామ్ చరణ్ మెగాస్టార్, మెగా పవర్ స్టార్. సరే ఐపీఎల్ ట్రోఫీ ఎవరు కొడతారు అనుకుంటున్నారు తమ్ముడు? ఆర్సీబీ. ఎందుకు? ఎందుకంటే ఆర్సీబీ సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి. ఓకే, సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఆర్సీబీ కప్పు కొడుతుందంట. చాలా బాగా ఆడుతుంది ఆర్సీబీ, అందుకే ఫస్ట్ ప్రైజ్ కొడుతుంది. చూద్దాం ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టి విరాట్ కోహ్లీ ఎగురుతాడని అనుకుంటున్నా. అంతే 18th సీజన్ 18th జెర్సీ నెంబర్ చెప్పలేమైన చాలా ఫామ్లో ఉన్నాడు ఆర్సీ. విరాట్ కోహ్లీ పక్క గెలుస్తాయి ఆర్సీబీ. ఆర్సీబీ ఈసారి కప్పు మందే. తమ్ముడు బన్నీ అన్నాడు. బన్నీ ఐపీఎల్ చూస్తావా? చూసా. ఈసారి కప్ ఎవరిది? ముంబై. ఎందుకు? నా ఫేవరెట్ టీం. ఓకే, ఫేవరెట్ టీం అని ముంబై చెప్తున్నావు అన్నా. నువ్వు ఐపీఎల్ చూస్తున్నావా తమ్ముడు? ఏది మొత్తానికైతే అన్న వాళ్ళు చెప్పదలుచుకోలేదు. చూడాలంట. ఇక్కడ ఇంతియాజ్ భాయ్ ఉన్నాడు. అన్నను అడుగుదాం మరి ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఎవరు కొడతారో. ఇంతియాజ్ భాయ్ ఐపీఎల్ ట్రోఫీ ఎవరు కొట్టబోతున్నారు అంటే మ్యాచ్ చూడవా? మ్యాచ్ ఇష్టంగా చూస్తా. మరి ఏ టీం కొడుతుంది? గెస్ట్ అయ్యి. కష్టం ఉంది, చెప్పలేవంటావు. ఫైనల్కి పోతున్నావు అని ఇన్ఫర్మేషన్ నిజమా? ఇక పక్కా నూడరా ఇవ్వదాం. ఫ్రీ ఆ టికెట్ నాకు? టికెట్ ఫ్రీ, మిగతా ఖర్చులు నీకే. లాడ్జింగ్, బోర్డింగ్, వేయడం, దాడడం మొత్తం చూద్దామన్నా, నాకు వీలైతే వస్తాం. ఖచ్చితంగా వస్తా. అంటే నువ్వు వీడియో క్లిక్ చేయాలి, లేకపోతే తీసేది. ఇక్కడ సలీం వస్తాడు, అక్కడ ఆడు మామూలుగా వస్తాడు. ఓకేనా తమ్ముడు? ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఏ టీం కొడుతుంది? మ్యాక్సిమం అయితే ఫస్ట్ ఆర్సీబీ ఉంది కాబట్టి చెప్పలేము, కొట్టే ఆర్సీబీ. నువ్వు తమ్ముడు? ఆర్సీబీనా? ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. తమ్ముడు యువరాజ్, ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఎవరు కొడతారు? ఆర్సీబీ కొడుతుంది అనుకుంటున్నాను. ఎందుకు? ఆర్సీబీ బాగుంది కాబట్టి. అన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉందంటావు. బౌలింగ్ లైన్, ఫీల్డింగ్ లైన్ అన్ని బాగుంది ఆర్సీబీ. తమ్ముడు ఐపీఎల్ చూస్తావు కదా, ఈసారి ట్రోఫీ ఎవరికి వస్తుంది అనుకుంటున్నావు? ముంబై ఇండియన్స్ వస్తుంది. ఎందుకు? ఎందుకంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వాళ్ళు. హార్దిక్ పాండ్యా అంటే ఇష్టం కాబట్టి? ఇష్టం అని కాదు, అది చెప్పాను, ఇష్టమే అంటా. నువ్వు తమ్ముడు? ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. నవీన్, ఈసారి కప్ ఎవరిది? ఐపీఎల్ 2025. ఆర్సీబీది లాలీపాపు, సిఎస్కేది కప్పు. సిఎస్కే లేదు కదా, ఎలిమినేట్. సిఎస్కే లేకుండా ముంబై ఇండియన్స్. అది అంతే మన తమ్ముడు. ఏం పేరు? ఏం పేరు తమ్ముడు? బద్రి. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఎవరిది 2025? ఆర్సీబీ అనుకుంటుంది. ఐపీఎల్ ట్రోఫీ ఎవరిది? ఆర్సీబీ. ఆర్సీబీ.
నాకు నమ్మకాలు లేవు ద్వారా నువ్వే టీం అనుకుంటున్నావు తమ్ముడు? నువ్వే టీం అనుకుంటున్నావు? పంజాబ్. శేఖర్ అన్న, నువ్వు ఐపీఎల్ చూస్తావు కదా, నీ ఫేవరెట్ టీం ఏది? చెన్నై. మరి ఈసారి చెన్నై పోవట్లేదు. ఐపీఎల్ కప్ ఎవరిది 2025? నాకు తెలిసి ముంబై. ఈ అన్నతో జాగ్రత్త, నీతులు చెప్పడం కానీ మరి బెట్టింగ్ ఆడతాడు. ఐపీఎల్ చూస్తారా? ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఏ టీం కొడుతుంది? ఆర్సీబీ. ఎందుకు? విరాట్ కోహ్లీ ఇష్టం కాబట్టి ఆర్సీబీ అని చెప్తున్నాడు తమ్ముడు. తమ్ముడు, నీ పేరేం పేరు? పవన్. ఈసారి కప్ ఎవరిది? ఐపీఎల్ ట్రోఫీ 2025. నువ్వు తమ్ముడు? ఓకే, ఆ పిల్లలందరూ ఆర్సీబీ అని చెప్తున్నారు. మా షాప్ ముందర ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంకుల్ ఒక అమ్మాయికి మెసేజ్ చేశాడు రాంగ్గా. ఆ అమ్మాయి ఈ చోటుకి రామని చెప్పింది. ఆ చోటుకి వచ్చారు. అక్కడనే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చూసి పట్టుకొని కొట్టి ఆటోలు ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆడ అంకుల్ ఉన్నాడు. అదే మన కుర్రోళ్ళకి, యూత్కి జరగొచ్చని చెప్తున్నా. మనోళ్ళు ఇలాంటి విషయాల్లో ముందుంటారు. అబ్బాయిలలో 2 రకాలు ఉంటారు. మొదటి రకం ఫేస్ టు ఫేస్ ఉంటారు అమ్మాయిల విషయంలో. అమ్మాయి నచ్చితే అమ్మాయికి చెప్పడం, అమ్మాయి ఎవరో తెలియకపోయినా మెసేజ్ చేయడం, అమ్మాయి తెలియకపోయినా ఫోన్ చేయడం, ఇలా ఉంటారు. వీళ్ళ వల్ల ఇబ్బంది మనకి ముందుగానే తెలిసిపోతుంది. ఈ మొదటి రకం ఫేస్ టు ఫేస్ వీళ్ళు ఎలాగైనా ఇబ్బంది పెడతారని ఇంకా అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటారు. ఇంకా రెండో రకం ఉంటారు, వీళ్ళతోనే ఎక్కువ ఇబ్బంది. అమ్మాయికి ఫస్ట్ క్లోజ్ అవుతారు, సహాయం చేస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, షికార్లకు తిప్పుతారు. ఇంకా తర్వాత వాళ్ళకి కావాల్సినవి డబ్బు కావాలన్నా, లేకుంటే అమ్మాయిని ఏమైనా చేయాలనుకుంటారా, లేకుంటే అమ్మాయిని లవ్ చేయాలనుకుంటారా, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారా. పెళ్లి చేసుకోవడం అనేది చాలా తక్కువ మందిని చూసా. ఇంకా మా కాలేజీలో అయితే ఇంకెవరిని చూడలేదని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ 2 రకాలకు చెప్తున్నా అబ్బాయిలకి. ఫేస్ టు ఫేస్ కానీ దగ్గరై ఏదైనా సాధిద్దాం అనుకునే వాళ్ళకి అమ్మాయి ఇష్టం లేదన్నప్పుడు ఎంట పడొద్దండి. అర్థమైందా? మెసేజ్ చేయకండి, ఫోన్ చేయకండి. ఫోన్ చేసి అధికం చేస్తే అంకుల్కి జరిగినట్టు మీకు జరుగుతుంది. అందరు ఒకేలా ఉండరు. బే 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 అన్నా, బిచ్చగాడు ఫస్ట్ ఒకసారి అడుక్కుంటారన్నా, వేయరన్నా. రెండోసారి అడుక్కుంటారన్నా, వేయరన్నా. మూడోసారి అడుక్కుంటారన్నా, వేస్తారన్నా. అలానే అమ్మాయి కూడా 3వ సారి కొప్పుకుంటుంది అని చెప్తారు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పలేను. ఆల్ ద బెస్ట్.